ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు మరొక వాగ్దానంతో మనం మన దినాన్ని ప్రారంభించుకుందాము. అయితే కీర్తనలు 91 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. మీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. మరి మీరేదైనా ముందుగా ఆలోచించి అసలు ఏ సమస్య లేని దానికి ఏదైనా సమస్య నా మీద వచ్చి పడుతుందేమో అని మీరు ఆలోచిస్తున్నారేమో. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏ ఏ అపాయము మీ వద్దకు రాదంట. కాబట్టి ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నిజంగా మీరు ఈ వాగ్దానం మీద గనక మీరు నమ్మకం ఉంచి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మీకు మీ జీవితాల్లో గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేస్తారు. గనుక మీరు విశ్వసించండి. ఇంకను దేవుని పైన ఆనుకొని ఆధారపడి జీవించండి. అయితే ఇక్కడ పైన ఒక మాట ఉంటుంది. అపాయమేమీ రాదు, ఏ తెగులుని గుడారం సమీపించదన్న మాట చాలా బావుంది. అయితే ఎలాంటి వారికి అపాయం రాదు? ఎలాంటి వారికి ఎలాంటి వారి గృహమునకు ఆహ్, అపాయం సంభవింపదు, ఏ తెగులు రాదు అనంటే, మహోన్నతుని చాటున నివసించు వారికి. అంటే నిజంగా మీరు దేవుడిని కలిగి జీవిస్తూ, దేవుని పట్ల నిజమైన భక్తి చూపిస్తూ, ఈ దేవుడిని నిజంగా ప్రేమించినట్లయితే ఏ అపాయము మీ ఎద్దుకు రాదండి. దేవుని వాగ్దానాల మీద మీరు నమ్మకం ఉంచండి. అలాగే దేవుని వాక్యమును వినటం మాత్రమే కాదు గానీ, దాన్ని ప్రకారంగా జీవించడానికి నిజంగా ప్రయత్నించినట్లయితే, దేవుడు నిజంగా ఖచ్చితముగా మీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. గనుక విశ్వసించి ఈ వాగ్దానము మీద మీ హస్తములుంచి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తున్నా. అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధురానికి స్తోత్రములు. వీడియో చేస్తున్న ప్రభుని బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. దినాన వాగ్దానాన్ని బట్టి ప్రభా ప్రతి ఒక్కరు బలపరచబడే కృపను దయచేయండి. ఈ వాగ్దానం నిశ్చయముగా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా సహాయం దయచేయమని పరిశుద్ధానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాన్న. నీ రెక్కల నీడలో ప్రభ తండ్రి, నీ చాటున నివసించినట్లుగా, నీ వాక్యము ప్రకారము జీవించినట్లుగా అయ్యా ప్రభ నిన్ను పోలి నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని నజరేయుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.